నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి స్కూల్లో దారుణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. 7వ తరగతి విద్యార్థిని ప్రిన్సిపాల్ చితకబాదినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో విద్యార్థి పట్ల ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ డిమాండ్ నేపథ్యంలో అజ్ఞాతంలోకి ప్రిన్సిపాల్ రవికాంత్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ఆర్ఎఫ్సిఎల్ కి సంబంధించి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన కాలనీలో ఏదైతే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కూడా రన్ అవుతుంది. అయితే ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నిన్న సాయంత్రం ఒక విద్యార్థిపై 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా ప్రవర్తించిన సంగతి. అయితే ఏదైతే ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణ చిలికి గాలివానగా మారింది. ఆ ఇద్దరు విద్యార్థుల సంభాషణలో భాగంగా కూడా క్లాస్ టీచర్ మందలించడంతో ఆ క్లాస్ టీచర్ పై దురుసుగా మాట్లాడంటూ కూడా క్లాస్ టీచర్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆ సహనం కోల్పోయిన అంటే విద్యా బుద్ధులు చెప్పి ఓపికగా అంటే దాదాపు ప్రిన్సిపాల్ అంటే దాదాపుగా ఒక ఓపికకు మారుపేరుగా కూడా చెప్పవచ్చు. అంటే ప్రతి ఒక్క విద్యార్థిని సన్మార్గంలో నడిపే బాధ్యత గురువులపై ఉంటుంది. అలాంటి గురువు ప్రధానోపాధ్యాయుడే విద్యార్థిపై చితకబడడం నిన్న సాయంత్రం స్థానికంగా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన పరిస్థితి. అయితే మన ఎక్స్క్లూజివ్ గా అమ్మా న్యూస్ లో నిన్న సాయంత్రం ఈ కథనాలు ప్రచారం అవడంతో కూడా విద్యార్థి సంఘాలంతా కూడా మన అమ్మా న్యూస్ కథనాలకు స్పందించి ఈ రోజు పాఠశాల ముట్టడికి ఏదైతే ప్రిన్సిపాల్ ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ కూడా పాఠశాలకు చేరుకున్న పరిస్థితి అయితే నడుస్తుంది. అంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ లో నడుస్తున్న ఈ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి ఆ ప్రిన్సిపల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడంటూ కూడా వాళ్ళంతా కూడా పాఠశాలకు సంబంధించి సిబ్బందిపై నిలదీసిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాఠశాలకు చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య కూడా ఒక స్వల్ప వాగ్వాదం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే విద్యార్థి సంఘ నాయకులను వాళ్ళు పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం. రైట్ రైట్ శ్రీకాంత్, ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ నుంచి మధ్యవర్తిత్వ నుంచి రాయబారం పంపినట్లు కూడా మనకి సమాచారం ఉంది. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ప్రధానంగా ఏవని రాయబారం పంపించినటువంటి పరిస్థితి ఏమైనా మనకు తెలుస్తా ఉందా? నిన్న సాయంత్రం మన అమ్మా న్యూస్ కు ఉప్పందిన నేపథ్యంలో కూడా మన అమ్మా న్యూస్ ప్రతినిధి కూడా ఈ విషయంపై ఆరా తీయగా ఆ ప్రిన్సిపాల్ అయితే బుకాయించే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఏదో ఆ కోపంలో చేశానంటూ కూడా తను తప్పును అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ వార్తా కథనాలను ప్రసారం చేయొద్దు అని మన అమ్మా న్యూస్ ప్రతినిధికి కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంటే నిజాలను నిగ్గు తేల్చే విధంగా కూడా అమ్మా న్యూస్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి నిరూపించుకున్న నేపథ్యంలో కూడా ఈ కథనాలకు స్పందించిన విద్యార్థి సంఘ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక మధ్యవర్తిత్వం వహించే విధంగా అంటే ఆ విద్యార్థికి సంబంధించి తల్లిదండ్రులను బుజ్జగించే ప్రయత్నం అయితే చేసే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగాయి. అయితే ఈ ప్రయత్నాలు నెరవేరకపోవడంతో అంటే దీనికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో అంటే స్థానికంగా ఒక కార్పొరేటర్ గా కూడా అంటే కార్పొరేటర్ కొడుకు ఇంత పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక కార్పొరేటర్ కొడుకునై ఉండి కూడా నేను ఇలాంటి వాటికి నేను ఎందుకు జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి అమ్మా న్యూస్ ప్రకంపనలతో విద్యార్థి సంఘ నేతలు ఈ రోజు ఒక పాఠశాలను ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ప్రిన్సిపల్ మాత్రం ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి రాజీ కూర్చుకుంటారా లేకపోతే మరే విధంగానైనా కేసును వాపస్ తీసుకోవాలనే ప్రయత్నం చేశారా? ఆ మధ్యవర్తిత్వంతో రాయబారాన్ని అయితే పంపినట్టుగా కూడా తెలుస్తుంది రాష్ట్ర.
రైట్ రైట్. ఇదే నేపథ్యంలో అమ్మా న్యూస్ కథనాలకి స్పందించి విద్యార్థి సంఘాలు ప్రధానంగా విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వచ్చినటువంటి పరిస్థితి ధర్నా. సో అక్కడ పూర్తిగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్కూల్ మేనేజ్మెంట్ ప్రధానంగా ఏం చెప్తా ఉంది? సో ఎలాంటి చర్యలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? సస్పెండ్ చేసే ఉద్దేశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సో తల్లిదండ్రులు చూసుకుంటే తల్లి ప్రధానంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీ పిల్లలు అయితే మీరు ఇలా కొడతారని కొన్ని వ్యాఖ్యలు కూడా ఆమె చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరా లేని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి చిన్నపిల్లాన్ని ఎలా కొడతారు, పోలీస్ స్టేషన్లో కూడా కొట్టినటువంటి పరిస్థితులు ఉండే కోసం అంత శిక్షించే పని ఏం చేశారని కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో స్కూల్ మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉంది? దీనికి సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ కూడా అయితే ఇక్కడ ఆసక్తికర మరో పరిణామం ఏంటంటే ఈ పాఠశాల ఏదైతే పర్మిషన్ అంటే అనుమతి పత్రాలలో భాగంగా కూడా ఎన్టీపీసీలో ఈ పాఠశాల నిర్వహిస్తున్నట్టుగా కూడా అనుమతి పత్రాల్లో ఉన్నట్టుగా, కానీ ఈ పాఠశాల మాత్రం ఆర్ఎఫ్సిఎల్ కాలనీలో కొనసాగుతున్న పరిస్థితి. అంటే చాలా చోట్ల కూడా ఒక ఏదైతే అనుమతులు ఒక చోట, నిర్వహణ మరొక చోట, ఆ పాఠశాలల నిర్వహణకు కూడా ఆ సరైన ఈ రీతిలో కూడా పాఠశాలల నిర్వహణ కొనసాగట్లేదు. అంటే ఇక్కడ దాదాపుగా విద్యా వ్యవస్థలో ఒక పెద్ద ఆ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే ఒక పాఠశాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలకు కూడా తూట్లు పొడుస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఇది ఎన్టీపీసీలో నిర్వహిస్తున్నట్టుగా కూడా అనుమతి పత్రాల్లో ఉన్నట్టుగా కూడా మనకైతే ఒక సమాచారం అందుతుంది. కానీ ఆర్ఎఫ్సిఎల్ నిర్వహించడం పట్ల ఈ ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే దీని పట్ల అంటే పాఠశాల యాజమాన్యం మాత్రం తగిన అంటే బుజ్జగించే ప్రయత్నం, తల్లిదండ్రులను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రాజీ కూర్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.